యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటే సీటం ఇంత మాట అనేసిందే. ఏదో ఒకటి. సరోజతో తిరుగుతావా? తిరుగు తిరుగు. ఇదిగో నీలా చొక్క తేవడానికి ఇంత ఆలస్యమేటే? బేగరా, బయటికి వెళ్ళాలి. వస్తున్నానండి. బేగరా. నువ్వు ఈ చొక్కాతో రోడ్డు మీదకి వెళ్ళాలి. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ నిన్ను చూసి పగలబడి నవ్వుకోవాలి. ఎదుగు భాస్కరు షార్టు. ఇదేటే చొక్కా గుండీలో పెట్టి నేనే పీకేశాను. పీకేసావా? ఎందుకే? సిగ్గులేనోడికి చొక్కా వేసుకోవడమే ఎక్కువ. ఇంకే గుండీలు ఎందుకని అవన్నీ పీకేశాను. ఎంత పని చేసావా తింగరదానా? ఇలా గుండీలు లేని చొక్కా దొడుక్కుని నేను బయటికి వెళ్తానే. ఏమ్మా సిగ్గేస్తుందా? మరే గుండీలు లేని చొక్కా వేసుకోవాలంటే సిగ్గేదా? అందరూ నన్ను చూసి నవ్వుకోరా? చా అవునా? నిజమా? మరి సిగ్గంతా పెళ్ళాన్ని వదిలేసి ఆ సరోజ తోక పట్టుకుని తిరిగినప్పుడు ఏమైందమ్మా? అయ్య బాబోయ్, ఇది మళ్ళీ దెబ్బ కొట్టేసింది. కరెక్ట్ గా అడిగే వదినా, అడుగుతోందిగా సమాధానం చెప్పరా? వసే తింగరదానా, జరిగినవన్నీ మర్చిపోవే. ఎలా మర్చిపోతానండి? మీరు నన్ను కొట్టినా తిట్టినా మర్చిపోయి ఉండేదాన్ని. చిత్రహింసలు పెట్టినా మర్చిపోవడానికి ప్రయత్నించి ఉండేదాన్ని. కానీ మీరేం చేశారు? నా స్థానం మరో ఆడదానికిచ్చి నా గుండెల మీద తన్నారు. మీరు దాంతో తిరిగిన నాళ్ళు ఇక్కడ నేను ఎంత నరకు అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కడుపులో ఉన్న మీ బిడ్డకు తెలుసు. నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు మూల్యం చెల్లించేంత వరకు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఒసే ఒసే, నీకు దండం పెడతానే. ఇలాగెళ్తే నన్ను పిచ్చోడు అనుకుంటారే. ఏదో చెవే, కొంచెం ఈ చొక్క తొడుకునేలా చెవే ప్లీజే. ఆహా సరే, ఒక్క నిమిషం. అనియ కాఫీ తాత. ఊరుకోవే, కాఫీ తాగే టైం అయితే చొక్క చూడు ఎలా చేసిందో. అయ్యో బాధపడు కల్లుడు. కష్టాలు మనుషులకే కాకుండా అప్పుడప్పుడు నీలాంటి వాళ్లకు కూడా వస్తుంటాయి అల్లుడు. వాటిని భరించక తప్పదు. అంటే నేను మనిషిని కదా? అదిగో నా కూతురు వస్తుందిగా, దాన్నడుగు, అది చెప్తుంది. ఏడ్చేస్తుందక్క. ఏం చేస్తుందిరా? ఇప్పుడు చూడు. బాబోయ్, ఏడ్చేస్తుందక్క. ఏం చేసావే? షర్టు తొడుక్కునేలా చేయమన్నావుగా, తాళ్లతో ముళ్ళేసేసా. ఇదొక వెరైటీ. నీలాంటి సిగ్గులేనోళ్ళకి
ఇది సరిపోతుందిలే ఎల్లు. చి 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 యాదవ జన్మ యాదవ జన్మ. బాగుంది. ఈ తాళ్ళు కట్టిన చొక్కా వేసుకెళ్తే నన్ను ఎడ్డోడు అనుకుంటారే. పోనీ వైట్నర్ తో కట్టేనా? ఆహా, వద్దే వద్దు, నీకు దండం పెడతానే. నన్ను చిత్రహింసలు పెట్టాలని డిసైడ్ అయిపోయినట్టున్నావు. అంత నా కర్మ కర్మ కర్మే. రియానియా ఇప్పుడు అర్థమైందా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అనుభవించక తప్పదు. అనుభవించు. సిట్టే నువ్వైనా దానికి చెప్పవే. ఈ బట్టలతో వెళ్తే కుక్కలు పీకేస్తాయే. అమ్మా నువ్వు నోరు పోయివే. కుక్కల సంగతి అటు ఉంచి ఎవరన్నా ముష్టిలు చూసారంటే వాళ్ళకి పోటీగా ముష్టెత్తుకుంటున్నాననే రాళ్ళిచ్చి కొడతారే. పర్లేదు భాస్కరు, ఆ రాళ్ళు ఏరుకొని వచ్చాయి. ఇంటి ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందాం. లేదంటే నీ సరోజ దగ్గరికి వెళ్ళు, అది కొత్త చొక్క కొనిస్తుంది. మళ్ళీ సరోజన, నీకు దండం పెడతానే అంత మాట అందుకే. ఇంకా సచ్చిన పరాయాడదని జోలికి 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 వెళ్ళినా బాబో. మీ మగ బుద్ధి వంకర బుద్ధి, నేను నమ్మను. బాధపడకురా అన్నయ్య. ఈ రోజు కాకపోయినా వదిన ఏదో ఒక రోజు మారుతుందిరా. నిన్ను తన గుండెల్లో ఎట్టుకొని చూసుకుంటుందిరా అన్నయ్య అని అంటాను అనుకున్నావా? పొరపాటున కూడా అలా అన్నావు. నీలాంటి వంకర బుద్ధున్న మగాళ్ళకి వదిన తగిన శాస్తి చేస్తుంది. అసలు ఇవన్నీ వీడియో తీసి ఇంటర్నెట్ లో ఎట్టాననుకో, లక్షల మంది కాదు కోట్ల మంది చూస్తారు. కాసిన్ని డబ్బులైనా వస్తాయి. దానికి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకే. రేపటి నుంచి వీడియో తీసినది ఇస్తుంది. సప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. పదమ్మా. సుటే సుటే బాధపడకల్లుడు. అసలు నా కూతురు ఆ సరోజతో తిరిగావని నిన్ను లోకుగా చూడట్లేదు. మరే నీకు సంపాదించడానికి ఎలాంటి పని లేదని, చేతికి చిల్లిగవ్వ ఆదాయం రాదని, నువ్వొక పనికి మాలిన మొగుడివని నా కూతురు ఉద్దేశం. అవును భాస్కరు, నువ్వే గనక ఏదో ఒక వ్యాపారం చేసావనుకో, డబ్బులు సంపాదించావే అనుకో, ఇప్పుడు నిన్ను తిట్టి నీలాంబరే రేపు దేవుడు అంటదే. నిజమానే? నా మాట నమ్మవా భాస్కరు? ఇప్పుడే ఈ క్షణమే నా తమ్ముడు నీకో పనప్పగిస్తాడు. వెళ్ళి హ్యాపీగా చేసుకో, దర్జాగా సంపాదించుకో. నీ పెళ్ళ ముందు మగాడివని నిరూపించుకో. థ్యాంక్స్ కాంతమాత. నీ మేలు ఈ జన్మకే కాదు, ఇంకో జన్మ కూడా మర్చిపోలేను. ఇంతకీ ఏం పనత్తా? చెప్పడవెందుకు అల్లుడు? మా అవతారం తీసుకెళ్తాడు, వాడితో పాటు వెళ్ళి చూడు. నచ్చితేనే చెయ్యి, లేదంటే వదిలే. ఏ పని చెప్పినా చేతనత్తా. ఒరే తమ్ముడు, అక్క ఇంకెందుకు ఆలస్యం? అల్లుడి గారిని తీసుకెళ్ళి షాపు, అదే మనం కొన్నామే ఆ షాప్ కి ప్రొపరేటర్ని చేసేయ్. అలాగే అక్క, త్వరగా వచ్చేయి. ఒక నిమిషం అన్నయ్య, సొక్క ప్యాంట్ వేసుకుని వస్తా. ఇప్పుడు వచ్చా. ఎడతా మా అన్నయ్యకి నువ్వు పనిపుతున్నావా? పైగా షాప్ కి ఓనర్ని సత్తున్నావా? అవును చిట్టమ్మా, చేస్తున్నాను. ఇదంతా మీ అన్నయ్య మీద ప్రేమతో చేయట్లేదు, పగతో చేస్తున్నాను. వాణ్ణి అడ్డం పెట్టుకుని మీ అమ్మ మేయర్ పదవికి గండి కొట్టబోతున్నాను. మీ అమ్మని మేయర్ సీట్లో నుంచి దింపి అదే సీట్లో నేను కూర్చోబోతున్నాను. దమ్ముంటే తల్లి కూతుళ్ళు ఆపుకోండి, లేదంటే మేయర్ సీటు నుంచి
తప్పుకోండి. నీ కలలు ఎప్పటికీ నెరవేరవత్తా. మా అమ్మని మేయర్ పదవిలోంచి దింపటం నీకు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చేత కాదు. అలాగే కలలు కంటూ ఉండండి, సరేనా? అనయ్య వెళ్దామా? పద భాస్కర్. అరే అని అని ఓ పార ఆలోచించరా, నీ సిప్పేది ఆలు. ఏటి ఆలోచించేదే? ఇలాంటి గుండీలోని చొక్కాలు జిప్పు లేని ప్యాంట్లు వేసుకుంటే దరిద్రంగా ఉంటది. మా అత్త చెప్పినట్టు నేను ఏదో ఒక వ్యాపారం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, దాన్ని మొహాన కొడతాను. అప్పుడు నీ ఖర్చైన మొగుల్లా బతుకుతాను. పదనే. అనియా, అది కాదురా అనియా. రే అనియా, అనియా. ఇప్పుడు మీ అమ్మ మేయర్ పదవిని ఆ దేవుడే కాపాడాలి. అమ్మా అమ్మా, నువ్వేం భయపడకో. ఆడు బలహీనతను అడ్డెట్టుకొని మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తోంది మా అత్త. ఆవిడ మొహం పగిలేలాగా ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడక. బాబాయ్ నాన్నమ్మని ఇక్కడ వదిలి వెళ్ళాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. నా బంగారు తల్లి, నీ చిన్నప్పుడు నేను నీకెలాంటి సేవలు చేయలేదు. చేసే అవకాశమూ అదృష్టమూ నాకు లేవు. కానీ నువ్వు మాత్రం నాకు సేవలు చేస్తూనే ఉన్నావు. ఇలా ఎన్ని రోజులు నీతో సేవ చేయించుకోవాలో ఏంటో, అంతా నా కర్మ. అమ్మలత, చెప్పండి. చెప్పండి ఏంటమ్మా? చెప్పండి నాన్న, చెప్పండి అమ్మా అని కదా అనాలి. మీరు నిజంగా నన్ను కన్న తల్లిదండ్రులై ఉంటే అమ్మా నాన్న అనే పిలిచుండేదాన్ని. మీరు కాదు కాబట్టే అలా అనలేదు. అదేంటమ్మా, కాంతమ్మ గారు చెప్పారు కదా, నేను నీకు అమ్మని, ఆయన నీకు నాన్న అని. నిజమే, పరాయి వాళ్ళెవరన్నా ఉంటే ఖచ్చితంగా అలాగే పిలుస్తాను. కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు కదా. సర్లే అమ్మా, నీకోసం పంతులు గారు వచ్చారు, అందుకే పిలుస్తున్నావు. నువ్వు ఈ పని ముగించుకొని త్వరగా వచ్చేయే. పంతులు గారా? నాకోసమా? ఎందుకు? ఎందుకేంటమ్మా, నీకు పెళ్లి చూపులు కదా. పెళ్లి చేయాలంటే నీ జాతకం చూపించాలి కదా, అందుకే పిలిపిస్తున్నాం. నాకు పెళ్ళా? అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారమ్మా, కాంతమ్మ గారు. ఆవిడే పంతులు గారిని పిలిపించింది. తొందరగా వెళ్ళి నువ్వు రెడీ అయ్యో. అయ్యో అది కాదండి, నేను చెప్పేది వింటారా? చూడమ్మా,
కాంతమ్మ గారి మాట కాదంటే ఎంత ప్రమాదమో నాకంటే నీకే బాగా తెలుసు. పంతులు గారు వచ్చి నీ జాతకం చూసి జాతకంలో దోషాలేమనుంటే చెప్తారు. వాటికి శాంతి పూజ జరిపించేసి వెంటనే నీ పెళ్లి జరిపించేస్తాం. వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగేనండి. నానమ్మ గారికి ఒళ్ళు తుడిచేసి ఆ తర్వాత రెడీ అవుతాను. అబ్బాబా, ఆ ఒళ్ళేదో నేను తుడుస్తానులేమ్మా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. దుర్మార్గుల్లారా, అందరూ కలిసి నా మనవరాలు గొంతు కొయ్యాలని చూస్తారా? ఆ భగవంతుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా నీకు శిక్ష వేస్తాడే, శిక్ష వేస్తాడు. ఏమే ముసల్దానా, నీకు ఒళ్ళు తొడవాలా? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావే? ఇదిగో, ఈ ముసల్దానికి ఒళ్ళు తుడిచి నేను వెళ్తాను. ఆ పంతులు రాగానే దాని జాతకం చూడగానే దీన్ని మెట్ల మీద నుంచి తోసేయ్. నన్ను మెట్ల మీద నుంచి నెట్టిస్తారా? చచ్చిపోతానే. ఈ వయసులో కింద పడి ఏ కాలో చెయ్యే విరిగి కుర్చీలో కూర్చుంటే నా మనవరాలు పెళ్లి చూసే అదృష్టం కూడా నాకుండదే. నాకు తెలుసులేవే. పంతులు గారు లత జాతకం చెప్పిన తర్వాత చిట్టమ్మ లత మారు మాట్లాడకపోతే ఈ ముసల్ది బతికిపోద్ది. వాళ్ళు గనక ఈ జాతకం మేము నమ్మము అన్న మరుక్షణం ఈ ముసల్ది పైనుంచి పడిపోద్ది. అంతే కదా? కరెక్ట్గా చెప్పావయ్యా. తొందరగా ఆ పనేదో గాని. ఓరి దుర్మార్గులారా, లత జాతకంలో దోషాలున్నాయని చిట్టమని లతని నమ్మించడానికి నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డారన్నమాట. బాగుపడరా, నా ఉసురు కొట్టి సర్వనాశనం అయిపోతారు సన్నాసుల్లారా. బామ్మగారు, మీరు కానీ నన్ను తిడుతున్నారేంటి? నోట్లోంచి మాటలు రాకపోయినా మైండ్ వాయిస్ వచ్చి నా ముఖాన్ని గుచ్చుకుంటుంది. మీరేం తిడితే నాకేంటి? ఇంకాసేపట్లో పైకి వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత ఈ చూపులుండో మైండ్ వాయిస్లుండో. అంతే కదా? మిమ్మల్నేనండి. అంతే కదా? పైకి పోతారు కదా? కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. నమస్కారం తల్లి. నమస్కారం. నమస్కారం గురుగారు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. అలాగే. గురుగారు, మిమ్మల్ని మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను. నాన్న రవిచంద్ర, అమ్మ చిట్టమ్మ. ఈయన పేరు పేరి శాస్త్రి, కాకినాడలో పేరు మోసిన సిద్ధాంతి గారు. ఈయన జాతకం చూశారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా చెప్పేస్తారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని అచ్చుగుద్దినట్టు అలాగే చెప్పేస్తారు. అంత గొప్ప సిద్ధాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం నాయన. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. దీర్ఘ సుమంగళి భవ. కాంతమత్త, ఇంతకీ ఈ గురువుగారిని ఎందుకు పిలిపించావా? మన లత కోసం అమ్మా. లతా, 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 రామ్మా, రా. ఇలా గురువుగారి ముందు కూర్చో. అయ్యో పర్లేదండి. కూర్చోమని చెప్తున్నాను కదా. రా కూర్చో. రా రామ్మా, కూర్చో. అత్త, ఇప్పుడు లతని ఎందుకు పిలిపించావా? ఎందుకేంటి చిట్టి, ఇంత వయసు వస్తున్నా
దానికింకా పెళ్లి జరగట్లేదు. దానికి కారణం దాని జాతకంలో ఉన్న దోషాలేవోనని నా అనుమానం. అందుకే ఒకసారి గురువుగారికి దాని జాతకం చూపించి దోషాలేవైనా ఉంటే శాంతి పూజలు జరిపించి వెంటనే దానికి పెళ్లి జరిపించాలన్నదే నా ఉద్దేశం. ఏంటమ్మా ఇప్పుడు లతకేమంత వయసు వచ్చిందని తన పెళ్లి గురించి అంత కంగారు పడుతున్నావు? ఇదిగో చిట్టి, మీ అమ్మ ఏమంటుందో నాకు తెలియదు కానీ మీ అందరి దృష్టిలో లత చిన్నపిల్లే కావచ్చు, కానీ నా దృష్టిలో దానికి పెళ్లి వయసు వచ్చిందని నేననుకుంటున్నాను. దానికే తల్లి తండ్రి ఉండుంటే ఈ పాటికి దానికి పెళ్లి చేసుండేవాళ్లు. అదేటి కాంతమత, అల్లమ్మ పక్కనే ఉంది కదా.